హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసు లేని మనిషితో పెళ్ళి పార్ట్ 8. ఇక కథలోకి వెళితే భైరవి విసిరిన ఫోర్జరీ పత్రాల యుద్ధం ముగిసిందని, తమ జీవితాల్లో ప్రశాంతత పునరాగమనమైందని సాహితీ భావించింది. కానీ జైలు గోడల వెనక భైరవి నవ్వుతున్న ఆ వికృత హాసం ఇంకా గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. గతం ఒక గాయం లాంటిది కాదు. అది అలుపెరగని వేటగాడిలా తన భర్త విక్రమ్ అడుగుజాడలను అనుసరిస్తూనే ఉంటుందని సాహితికి తెలియదు. ఆ రహస్యం ఇప్పుడు కాగితాల్లో లేదు. విక్రమ్ శరీరంలోనే ఒక మచ్చ రూపంలో దాగి ఉంది. పూజ గదిలో రఘురాం గారి వర్ధంతి కార్యక్రమాలు పూర్తయ్యాయి. రోజంతా హడావిడిగా ఉండడంతో విక్రమ్ చాలా అలసిపోయాడు. రాత్రి 10 గంటలవుతోంది. సాహితీ పడక గదిలోకి వచ్చేసరికి విక్రమ్ అప్పుడే స్నానం ముగించుకొని పైకి చొక్కా వేసుకోకుండా కేవలం పైజామాతో అద్దం ముందు నిలబడి తన వీపుపై ఉన్న కండరాల నొప్పికి ఏదో స్ప్రే చేసుకుంటున్నాడు. నేను రాస్తాను, ఉండండి విక్రమ్ అంటూ సాహితీ అతని దగ్గరకు వెళ్ళి స్ప్రే బాటిల్ అందుకుంది. విక్రమ్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. థ్యాంక్ యూ సఖీ. రోజంతా పూజలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పిగా ఉంది. సాహితీ అతని వీపుపై మందు రాస్తుండగా అతని కుడి భుజం కింద వెన్నుపాముకు దగ్గరలో ఉన్న ఒక వింతైన మచ్చ ఆమె దృష్టిని ఆకర్షించింది. అది అర్ధచంద్రాకారంలో వెన్నెల రంగులో మెరుస్తూ ఉంది. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా లేదా గోధుమ రంగులో ఉంటాయి. కానీ ఇది చర్మం కంటే కాస్త తెల్లగా స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్, మీ వీపు మీద ఈ మచ్చ ఏంటి? ఎప్పుడు గమనించలేదు అని అడిగింది సాహితి. తన వేళ్లతో ఆ మచ్చను స్పృశిస్తూ విక్రమ్ అద్దంలో తన వీపును చూసుకునే ప్రయత్నం చేస్తూ, ఓ అదా, అది పుట్టిమచ్చ సాహితి. చిన్నప్పటి నుండి ఉంది. అమ్మ దీన్ని వెన్నెల మచ్చ అని పిలిచేది. ఇది నాకు అదృష్టాన్ని ఇస్తుందని తన నమ్మకం. ఎందుకు అలా చూస్తున్నావు అని తేలికగా అడిగాడు. సాహితీ మనసులో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. జైల్లో భైరవి లాయర్తో అన్న మాటలు, వాడి వీపు మీద ఒక వెన్నెల మచ్చ ఉంటుంది, అది వాడి తండ్రి మహేంద్రకు కూడా ఉండేది అన్న వాక్యం ఆమె చెవుల్లో మారుమోగింది. సాహితీ చేతులు వణికాయి. ఆ స్ప్రే బాటిల్ కింద పడబోతుంటే విక్రమ్ పట్టుకున్నాడు. ఏమైంది సాహితీ? నీ ముఖం ఒక్కసారిగా అలా మారిపోయిందేంటి అని కంగారుగా అడిగాడు విక్రమ్. సాహితి వెంటనే తనను తాను సంభాళించుకుంది. ఒక బలవంతపు నవ్వు నవ్వి, ఏమీ లేదు విక్రమ్, మందు రాస్తుంటే అది మీ చర్మానికి తగిలి చల్లగా అనిపించింది కదా, నా చేతులు జారాయి అంతే. చాలా అలసిపోయాను కాబోలు అని కవర్ చేసింది. ఆ రాత్రి విక్రమ్ నిద్రపోయాడు. కానీ సాహితి కళ్ళల్లో నిద్రలేదు. ఆ మచ్చ కేవలం ఒక గుర్తు కాదు, అది విక్రమ్ రక్తంలో ప్రవహిస్తున్న మాఫియా డాన్ మహేంద్ర తాలూకు సంతకం. అది భైరవి ఆఖరి అస్త్రం. దాన్ని ఎలా చెరిపేయాలి? ఆ మచ్చను ప్రపంచం చూడకుండా ఎలా ఆపాలి? మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కు వెళ్ళగానే సాహితి రామ్ సహాయంతో ఆ మాఫియా డాన్ మహేంద్ర గురించి రహస్య శోధన ప్రారంభించింది. ఢిల్లీలోని పాత నేర చరిత్ర రికార్డులను తీయించింది. గంటల కొద్దీ వెతకగా మహేంద్ర పోస్టుమార్టం రిపోర్ట్కు సంబంధించిన ఒక పాత ఫోటో ఆమెకు దొరికింది. అందులో మహేంద్ర వీపు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా విక్రమ్ వీపు మీద ఏ చోట అయితే ఆ వెన్నెల మచ్చ ఉందో, మహేంద్ర వీపు మీద కూడా అదే చోట అచ్చం అలాంటి మచ్చ ఉంది. సాహితీ గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచించసాగింది. భైరవి బయటకు వస్తే నేరుగా ఈ సాక్ష్యాన్ని బయటపెడుతుంది. DNA టెస్ట్ అడిగితే విక్రమ్ కాదన్న కోర్టు ఒప్పుకుంటుంది. ఈ మచ్చ నిరూపణ అయితే విక్రమ్ మానసిక స్థితి ఏమవుతుంది? తన తండ్రి ఒక నేరస్తుడని, తన తల్లి ఒక స్వార్థపరురాలని తెలిస్తే అతను కుప్పకూలిపోతాడు. ఆమెకు ఇప్పుడు ఒకటే మార్గం కనిపిస్తుంది. ఆ మచ్చను అక్కడి నుండి తొలగించాలి. కానీ ఎలా? విక్రమ్కి అనుమానం రాకుండా అది సాధ్యమేనా? సాహితి అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆమె పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంది. అత్తయ్య, విక్రమ్ గారి వీపు మీద ఆ తెల్లటి మచ్చ గురించి మీకు తెలుసా అని సూటిగా అడిగింది. అన్నపూర్ణమ్మ చేతిలోని పైపు కింద పడిపోయింది.
ఆమె ముఖం పాలిపోయింది. ఎందుకు అడుగుతున్నావు సాహితి? నీకు నీకు ఎలా తెలిసింది? నేను గమనించాను అత్తయ్య. జైల్లో భైరవి కూడా దీని గురించి ప్రస్తావించిందట. ఇది మహేంద్ర గుర్తున్న విషయం ఆమెకు తెలుసు. రేపు కోర్టులో ఆమె దీన్ని వాడుకుంటే అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే సాహితి. వాడు పుట్టిన రోజే ఆ మచ్చను చూసి నేను భయపడ్డాను. ఆ రాక్షసి పోలికలు నా కొడుక్కి వస్తాయేమోనని రోజు దేవుడిని ప్రార్థించాను. భైరవికి ఆ గుర్తు బాగా తెలుసు. ఇన్నాళ్ళు అది ఎవరికీ తెలియదు అనుకున్నాను. భైరవి దీన్ని బ్రహ్మాస్త్రంలా వాడుకోకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య. ఆ మచ్చను ఆపరేషన్ చేసి తీయించేద్దాం. విక్రమ్ గారికి ఏదో ఒక కారణం చెప్దాం అంది సాహితి. కానీ సాహితి, విక్రమ్ చాలా తెలివైనవాడు. కారణం లేకుండా ఆపరేషన్ అంటే వాడు ఒప్పుకోడు. పైగా వాడు ఆ మచ్చను తన అదృష్టంగా భావిస్తున్నాడు. మనం ఏం చేస్తాం అని అడిగింది అన్నపూర్ణమ్మ. సరిగ్గా అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల సాక్ష్యాధారాల కొరతతో భైరవి మరియు రుద్రలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు సాయంత్రం వారు జైలు నుండి విడుదల కానున్నారు. ఈ వార్త వినగానే సాహితి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భైరవి బయటకు వస్తుంది అంటే యుద్ధం తదుపరి స్థాయికి చేరుకుందని అర్థం. ఆమె రాగానే ముందుగా చేసే పని విక్రమ్ మీద మరోసారి దాడి చేయడం. ఈసారి ఆమె మీడియాను కాదు, చట్టాన్ని తీసుకువస్తుంది. సాహితికి ఇక సమయం లేదు. ఆమె వెంటనే ఒక ప్లాన్ గీసింది. విక్రమ్ సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే సాహితి కాస్త గంభీరంగా కూర్చొని ఉంది. ఏమైంది సాహితి, డల్గా ఉన్నావు అని అడిగాడు విక్రమ్. విక్రమ్, ఇవాళ మన ఫ్యామిలీ డాక్టర్ వర్మ గారితో మాట్లాడాను. మీ వీపు మీద ఆ తెల్లటి మచ్చ గురించి చెప్పాను. ఆయన అది సాధారణ పుట్టుమచ్చ కాదని, అది అటిపికల్ నేవస్ అయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులో అది స్కిన్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు అని అబద్ధం చెప్పింది సాహితి. ఆమె గొంతులో వణుకును విక్రమ్ భయంగా భావించాడు. విక్రమ్ నవ్వి పడేశాడు. క్యాన్సరా? పిచ్చిదానా, ఇది నాకు చిన్నప్పటి నుండి ఉంది. ఏమీ కాదు. అప్పుడే అన్నపూర్ణమ్మ లోపలికి వచ్చి, లేదు నాన్న, సాహితి చెప్పింది నిజమే. మా అన్నయ్యకు కూడా ఇలాగే ఒక మచ్చ ఉంటే అది తర్వాత గడ్డగా మారింది. డాక్టర్ చెప్తున్నారు కదా, రిస్క్ తీసుకోవడం ఎందుకు? చిన్న మైనర్ సర్జరీని కదా, తీయించేద్దాం అని సాహితికి వంతు పలికింది. విక్రమ్కి అత్త కోడల మీద అనుమానం రాలేదు. తన తల్లి కళ్ళల్లో కనిపిస్తున్న భయం అతన్ని ఆలోచనలో పడేసింది. సరే, మీరు అంతలా భయపడుతుంటే అలాగే చేద్దాం. రేపు డాక్టర్ని కలుస్తాను అని ఒప్పుకున్నాడు విక్రమ్. సాహితి ఊపిరి పీల్చుకుంది. రేపు ఉదయం ఆ మచ్చను తీయించేస్తే భైరవి దగ్గర ఉన్న అతిపెద్ద శారీరక సాక్ష్యం గాలిలో కలిసిపోతుంది. హైదరాబాద్ సెంట్రల్ జైల్ గేట్లు తెరుచుకున్నాయి. భైరవి బయటకు అడుగుపెట్టింది. ఆమె ముఖంలో జైలు శిక్ష తాలూకు అలసట లేదు. కేవలం ప్రతీకారేచ్ఛ మాత్రమే ఉంది. బయట రుద్ర తన గ్యాంగ్తో సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, నిన్ను ఇక్కడికి పంపిన ఆ సాహితిని ఇప్పుడే లేపేద్దాం పదా అన్నాడు రుద్ర ఆవేశంగా. భైరవి వాడి చెంప మీద కొట్టింది. బుద్ధి లేనివాడా, శారీరక హింస చేస్తే పోలీసులు మళ్ళీ లోపలికి తోస్తారు. ఈసారి మనం వాడేది మేధస్సు. సాహితి నా పత్రాలను కాల్చేసింది. కానీ విక్రమ్ వీపు మీద ఉన్న ఆ వెన్నెల మచ్చను ఎలా మారుస్తుంది? రేపు ఉదయం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విక్రమ్ని పబ్లిక్గా షర్ట్ విప్పమంటాను. వాడు ఒప్పుకోకపోతే కోర్టు ద్వారా మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్డర్ తెస్తాను. ఆ మచ్చ నిరూపణ అయితే వాడు మహేంద్ర కొడుకని లోకం ముద్ర వేస్తుంది. ఆ తర్వాత వాడి వ్యాపారం కూలిపోవడం ఖాయం. రుద్ర నవ్వుతూ, నువ్వు గ్రేట్ అమ్మా, రేపు పొద్దున్నే ఆ పని చేద్దాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్, సాహితి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్ వర్మ సాహితికి ముందే తెలుసు కాబట్టి ఆయనకు అంతా వివరించి సిద్ధం చేసింది. విక్రమ్ గారు, ఇది 10 నిమిషాల పని. లోకల్ అనస్థీసియా ఇచ్చి ఆ మచ్చ ఉన్న చర్మాన్ని తొలగించి కుట్లు వేస్తాం. మచ్చ అసలు ఉండేదే లేదు అని డాక్టర్ చెప్పారు. విక్రమ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుండగా సాహితికి భైరవి మనుషులు ఆసుపత్రి చుట్టుపక్కల కనిపిస్తున్నట్లు అనిపించింది. భైరవికి ఈ విషయం తెలిసిపోయిందా? ఆపరేషన్ థియేటర్ బయట సాహితి ఎదురు చూస్తుంది.
10 నిమిషాలు గడిచాయి. 20 నిమిషాలు గడిచాయి. అకస్మాత్తుగా ఆసుపత్రి కారిడార్లో అలజడి మొదలయ్యింది. భైరవి తన లాయర్లు మరియు మీడియా కెమెరాలతో ఆసుపత్రిలోకి దూసుకువచ్చింది. ఆపండి, ఈ సర్జరీని ఆపండి అని కేకలు వేసింది భైరవి. సాహితి అడ్డుగా నిలబడింది. పెద్దమ్మగారు, ఇది హాస్పిటల్. ఇక్కడికి ఇలా రావడం చట్టరీత్యా నేరం. విక్రమ్ గారికి హెల్త్ ఇష్యూ ఉంటే సర్జరీ చేస్తున్నారు. మీకేంటి అభ్యంతరం? భైరవి వికృతంగా నవ్వింది. హెల్త్ ఇష్యూ కాదు సాహితి, సాక్ష్యం మాయం చేసే ఇష్యూ. విక్రమ్ వీపు మీద ఉన్న మచ్చను తీయించేసి వాడు మహేంద్ర కొడుకు కాదని నిరూపించాలనుకుంటున్నావు కదా. ఇదిగో కోర్టు స్టే ఆర్డర్. విక్రమ్ బాడీ మీద ఉన్న ఎలాంటి గుర్తులను అతను కోర్టు పర్మిషన్ లేకుండా మార్చకూడదు అని ఒక పేపర్ చూపించింది. సాహితీ గుండె జారిపోయింది. భైరవి ఇంత వేగంగా స్పందిస్తుందని ఆమె ఊహించలేదు. లాయర్ ముందుకు వచ్చి, డాక్టర్, లోపల సర్జరీ జరుగుతుంటే వెంటనే ఆపండి, లేదంటే మీరు కోర్టు ధిక్కరణ చేసినట్లవుతుంది అని హెచ్చరించాడు. మీడియా కెమెరాలు ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు తిరిగాయి. సాహితి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఓడిపోతున్నానా? విక్రమ్ పరువు బజారున పడుతుందా అని ఆమె మనసు రోధించింది. తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ వర్మ బయటకు వచ్చారు. ఏమైంది డాక్టర్? సర్జరీ అయిపోయిందా అని భైరవి ఆతృతగా అడిగింది. డాక్టర్ వర్మ నిశ్శబ్దంగా ఒక ట్రేని చూపించాడు. అందులో రక్తం తడిసిన చర్మం ముక్క ఉంది. సర్జరీ 5 నిమిషాల క్రితమే పూర్తయింది. మీరు తెచ్చిన ఆర్డర్ మాకు అందేసరికే ఆ మచ్చ తొలగించబడింది. విక్రమ్ గారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. భైరవి షాక్ అయింది. లేదు, అబద్ధం, మీరు కావాలని చేశారు అని అరిచింది. సాహితికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకుంది. భైరవి ఆఖరి అస్త్రం కూడా ముగిసిపోయింది. కానీ విక్రమ్ గది నుండి బయటకు వచ్చినప్పుడు అతని కళ్ళల్లో సాహితిని చూసి ఒక వింతైన ప్రశ్న కనిపించింది. అతను అంతా విన్నాడు. భైరవి అరుపులు, సాక్ష్యం మాయం చేయడం అనే మాటలు అతని చెవిన పడ్డాయి. విక్రమ్ సాహితి దగ్గరకు వచ్చి ఎంతో బరువుగా అడిగాడు. సాహితి, నా ప్రాణాల కోసం ఈ సర్జరీ చేయించావా, లేక నా వీపు మీద ఉన్న మచ్చ మహేంద్రది అని భయపడి చేయించావా? నిజం చెప్పు సఖీ. సాహితికి నోట మాట రాలేదు. ఆమె మౌనం విక్రమ్కు సమాధానం చెప్పేసింది. ఆ మౌనంలో వేల పదాల వేదన దాగి ఉంది. భైరవి ఓడిపోయింది, కానీ విక్రమ్ మనసులో ఒక పెద్ద అనుమానం బీజాన్ని నాటి వెళ్ళింది. సాహితి తన భర్త పరువును కాపాడింది, కానీ అతని నమ్మకాన్ని కాపాడుకోగలుగుతుందా? విక్రమ్ తనను తాను ఇప్పుడు ఎలా చూసుకుంటాడు? ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. భైరవి అరుపులు, మీడియా హడావిడి అన్నీ ముగిసిపోయాయి. కానీ ఆ నిశ్శబ్దం ఒక ప్రశాంతతను ఇవ్వడం లేదు. రాబోయే ఒక పెను తుఫానుకు ముందు ఉండే భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. ఆపరేషన్ థియేటర్ బయట నిలబడిన సాహితి కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు విక్రమ్. అతని చూపుల్లో కోపం లేదు, కేవలం ఒక అంతులేని శూన్యం, ఒక ప్రాణ సంకటమైన ప్రశ్న మాత్రమే ఉన్నాయి. సాహితి, నా వీపు మీద ఉన్న ఆ మచ్చ మహేంద్రది అని భయపడి ఈ సర్జరీ చేయించావా? నా జన్మ రహస్యం భైరవికి తెలుసునన్న భయంతో ఈ నాటకం ఆడావా? నిజం చెప్పు సఖీ. విక్రమ్ గొంతు వణుకుతోంది. సాహితి తల దించుకుంది. ఆమె కళ్ళ నిండా కన్నీరు ధారగా కారుతుంది. ఆమె పెదవులు విడిపోయి ఏదో చెప్పాలనుకుంటున్నాయి, కానీ మాటలు బయటకు రాలేదు. ఆమె మౌనం విక్రమ్ గుండెను ముక్కలు చేసింది. అంటే భైరవి చెప్పిందంత నిజమా? నేను నాన్నగారికి అమ్మకు పుట్టలేదా? నా రక్తంలో ప్రవహిస్తున్నది ఆ రాక్షసి భైరవి రక్తమా? ఒక క్రిమినల్, మాఫియా డాన్ అయిన మహేంద్ర నా అసలు తండ్రా? విక్రమ్ అడుగుతుంటే అతని గొంతు కన్నీళ్లతో జీరబోయింది. సరిగ్గా అప్పుడే బిల్లులు కట్టి వస్తున్న అన్నపూర్ణమ్మ ఆ మాటలు వింది. ఆమె చేతిలోని కాగితాలు కింద పడిపోయాయి. పరుగున వచ్చి విక్రమ్ను గట్టిగా హత్తుకుంది. లేదు నాన్న, నువ్వు నా కొడుకువి, నా ప్రాణానివి. నిన్ను నేను కనకపోయినా నా రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చాను. ఆ భైరవి నిన్ను కడుపులోనే చంపేయాలనుకుంటే నీ నాన్నగారు ప్రాధేయపడి నిన్ను కాపాడుకున్నారు. నువ్వు నా బిడ్డవి విక్రమ్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అన్నపూర్ణమ్మ.
విక్రమ్ 2 చేతులతో తల పట్టుకొని వెనక్కి తగ్గాడు. అమ్మా! దయచేసి నన్ను ముట్టుకోకు. నా రక్తం అపవిత్రమైనది. నా పుట్టుకే ఒక పాపం. ఒక హంతకుడి రక్తం పంచుకొని పుట్టిన వాడిని నేను. నాన్నగారు ఎంత పవిత్రమైన వారు. ఆయన సామ్రాజ్యాన్ని, ఆయన పేరును మోయడానికి నాకు ఎలాంటి అర్హత లేదు. ఇన్నాళ్ళు నా జీవితం ఒక అబద్ధం మీద బ్రతికింది అని పిచ్చివాడిలా అరుస్తూ అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూలబడిపోయాడు. సాహితీ వెళ్ళి అతడి కాళ్ళ దగ్గర కూర్చుంది. విక్రమ్! దయచేసి అలా మాట్లాడకండి. రక్తం మనిషి క్యారెక్టర్ని నిర్ణయించదు. మీరు పెరిగిన వాతావరణం, అత్తమ్మ ఇచ్చిన సంస్కారం మిమ్మల్ని ఒక దేవుడిలా మార్చాయి. ఆ భైరవి మీ మనసులో విషం నాటాలని చూస్తోంది. ఆ మచ్చ ఉంటే మీరు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ కుంగిపోతారో అని దాన్ని తీయించాను. మిమ్మల్ని కాపాడుకోవడానికే ఈ అబద్ధం చెప్పాను. విక్రమ్ సాహితి వైపు చూశాడు. ఆ చూపులో ఒకప్పటి ఆరాధన లేదు. ఒక రకమైన అపరిచిత భావం ఉంది. నన్ను కాపాడడానికి నా అస్తిత్వాన్నే దాచేశావు సాహితి. నా భార్యగా నా బాధను పంచుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాగే నన్ను ఒక అమాయకుడిగా చూశావు. ఇక చాలు, మనం ఇంటికి వెళ్దాం అని నిర్లిప్తంగా లేచి నడిచాడు విక్రమ్. కార్లో ఇంటికి ప్రయాణం నరకంలా సాగింది. బయట సన్నగా వర్షం మొదలయింది. విక్రమ్ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు కానీ అతని కళ్ళు ఏమీ చూడడం లేదు. ఇన్నాళ్ళు తను గర్వపడిన రఘురామ్ గారి వారసత్వం ఇప్పుడు తనను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది. తాను కూర్చున్న కారు, వేసుకున్న బట్టలు, అనుభవిస్తున్న ఆస్తి ఏది తనది కాదన్న ఒక భయంకరమైన నిజం అతని మెదడును తొలిచేస్తుంది. ఇంటికి చేరుకోగానే విక్రమ్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తన స్టడీ రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకున్నాడు. సాహితి తలుపు దగ్గర నిలబడి ఏడుస్తోంది. విక్రమ్! తలుపు తీయండి, మీతో మాట్లాడాలి. లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. విక్రమ్ ఆ గదిలోని రఘురామ్ గారి పెద్ద ఫోటో ముందు నిలబడి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. నాన్న! ఎందుకు నాన్న నాకు ఈ శిక్ష వేశారు? మీ పేరు నిలబెట్టడానికి నేను రేయింబవళ్ళు కష్టపడ్డాను. కానీ ఇవాళ నా ఉనికి మీదే నాకు అసహ్యం వేస్తుంది. ఆ రాక్షసి భైరవి నా తల్లి ఏంటి నాన్న? నన్ను చంపాలనుకున్న ఆవిడ కడుపున నేను ఎందుకు పుట్టాను? నేను మీకు వారసుడిని ఎలా అవుతాను? అంటూ విక్రమ్ కుమిలిపోతున్నాడు. రాత్రి గడిచిపోయింది. ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదు. అన్నపూర్ణమ్మ దేవుడి గదిలో దీపం ముందు కూర్చొని అలాగే ఉండిపోయింది. సాహితి స్టడీ రూమ్ గుమ్మం దగ్గరే నేల మీద పడుకొని ఉండిపోయింది. మరోవైపు భైరవి గెస్ట్ హౌస్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. భైరవి చేతిలో ఒక వైన్ గ్లాస్ పట్టుకొని విజయోత్సవంతో నవ్వుతోంది. రుద్ర ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా! మనం ప్లాన్ ఫ్లాప్ అయింది కదా. ఆ సాహితి మచ్చను తీయించేసింది. మన దగ్గర ఇప్పుడు ఎలాంటి లీగల్ ఎవిడెన్స్ లేదు. మరి నువ్వు ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. భైరవి నవ్వుతూ వైన్ గ్లాస్ని టేబుల్ మీద పెట్టింది. అరే మూర్ఖుడా! మన ప్లాన్ ఫెయిల్ కాలేదు, 100% సక్సెస్ అయింది. లీగల్ ఎవిడెన్స్ లేకపోతే ఏంటి, మెంటల్ ఎవిడెన్స్ వాడి గుండెల్లో నాటాను. విక్రమ్కి ఇప్పుడు తన జన్మ రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. వాడు ఎంత ఎమోషనల్ ఫూల్ అంటే తను రఘురామ్ గారి కొడుకు కాదని, నా రక్తమని తెలియగానే తనను తాను అసహ్యించుకుంటున్నాడు. వాడికి ఆస్తి మీద, వ్యాపారం మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. ఆ కుర్చీ వాడికి ముళ్ళ కిరీటంలా మారుతుంది. చూస్తూ ఉండు, మరో 2 రోజుల్లో విక్రమ్ గాడు ఆ వ్యాపారాన్ని వదిలేసి పిచ్చోడిలా రోడ్డు మీద పడతాడు. అప్పుడు ఆ సామ్రాజ్యం దానంతట అదే మన చేతుల్లోకి వస్తుంది. రుద్రకు అప్పుడు అర్థమైంది తన తల్లి ఆడిన మైండ్ గేమ్. కానీ ఆ సాహితి ఊరుకోదు కదమ్మా. ఆ సాహితి ఎంత అడ్డుకున్నా ఇప్పుడు విక్రమ్ ఆమె మాట వినడు. ఎందుకంటే ఆమె వాడికి నిజం దాచి ద్రోహం చేసిందని వాడు నమ్ముతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం అనే పునాదిని నేను కూల్చేశాను. ఇక ఆ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోవడం ఖాయం అని గట్టిగా నవ్వింది భైరవి. మరుసటి రోజు ఉదయం స్టడీ రూమ్ తలుపు తెరుచుకుంది. విక్రమ్ బయటకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి ఉంది. ఒక రాత్రిలో అతను 10 ఏళ్ల పెద్దవాడిలా మారిపోయాడు. సాహితి వెంటనే లేచి నిలబడి విక్రమ్ అంటూ అతని చెయ్యి పట్టుకోబోయింది. విక్రమ్ ఆమె చేతిని సున్నితంగా నెట్టేశాడు.
అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఒక యంత్రంలా నడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. అక్కడ సోఫాలో కూర్చున్న అన్నపూర్ణమ్మ విక్రమ్ని చూడగానే లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. విక్రమ్, నాన్న, నన్ను క్షమించరా? నీకు ఈ నిజం తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావని భయపడి దాచాను. నేను స్వార్థపరురాలినిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ ఆమె పాదాలకు నమస్కరించాడు. అమ్మా, మీరు ఈ ప్రపంచంలోనే గొప్ప తల్లి. ఒక చెత్త కుప్పలో పడాల్సిన ప్రాణాన్ని తీసుకువచ్చి గుండెల్లో పెట్టుకొని పెంచారు. మీరు నాకు దేవుడితో సమానం. కానీ నేను ఆ గుడిలో ఉండే అర్హత లేని వాడిని. విక్రమ్ జోబులో నుంచి కొన్ని పేపర్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రఘురామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి నుండి నేను తప్పుకుంటున్నాను. ఆ కంపెనీకి, ఆ ఆస్తికి, ఆ పేరుకు ఎలాంటి అర్హత లేని ఒక అనాథను నేను. నా రక్తంలో ఉన్నది ఒక మాఫియా డాన్ క్రూరత్వం. రేపు నేను ఏదైనా తప్పు చేస్తే దానికి నాన్నగారి పేరు బద్నాం కాకూడదు. ఆ మాటలు వినగానే సాహితీ గుండె ఆగిపోయినంత పనైంది. విక్రమ్, ఏం చేస్తున్నారు మీరు? ఆ కంపెనీ రఘురామ్ గారి కల. దాన్ని మీరు ఎంత కష్టపడి పైకి తీసుకువచ్చారో మర్చిపోయారా? భైరవి గెలుపు కోసమే కదా ఎదురుచూస్తుంది. మీరు పదవి నుండి తప్పుకుంటే ఆమె కుట్ర పండినట్లే కదా అని అరిచింది సాహితీ. విక్రమ్ సాహితీ వైపు స్థిరంగా చూశాడు. నాకు గెలుపు ఓటముల మీద ఆసక్తి లేదు సాహితీ. ఒకప్పుడు నేను ఆ కుర్చీలో కూర్చున్నది నాకు అర్హత ఉందని నమ్మి. కానీ ఇప్పుడు కాదు. మీరు నా ప్రాణాలను కాపాడారు, కానీ నా ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయారు. నాకెవ్వరు, నా అస్తిత్వం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి నేను. ఈ అబద్ధపు సామ్రాజ్యంలో నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. విక్రమ్ తన మెడలోని రఘురామ్ గారి ఫోటో ఉన్న లాకెట్ని, చేతికి ఉన్న రఘురామ్ గారి ఉంగరాన్ని తీసి టేబుల్ మీద పెట్టారు. కారు తాళాలు, పర్సు అన్నీ అక్కడే వదిలేశాడు. విక్రమ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను, అత్తయ్యను వదిలేసి వెళ్ళిపోతారా అని సాహితీ అతని చొక్కా పట్టుకొని ఏడ్చింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నన్ను వెళ్ళనివ్వు సాహితీ. నేను ఇక్కడ ఇప్పుడు ఉంటే ప్రతి క్షణం నా ఉనికి నన్ను దహిస్తూ ఉంటుంది. నేను తిరిగి నా ఉనికిని, నా అర్హతను నిరూపించుకునే వరకు నేను ఈ గడప తొక్కను. అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆమె చేతులను విడిపించుకొని బయటకు నడిచాడు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కోట్లాది రూపాయల ఆస్తికి అధిపతి అయిన విక్రమ్ ఒంటి మీద ఉన్న బట్టలతో, జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా ఒక అనాథలా ఆ వర్షంలో నడిచి వెళ్తున్నాడు. అన్నపూర్ణమ్మ గుండె పగిలేలా రోదిస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. సాహితీ ఏడుపు ఆపుకొని అత్తయ్యకు నీళ్లు చల్లి స్పృహ తెప్పించింది. రామ్కి ఫోన్ చేసి వెంటనే డాక్టర్ని పిలిపించింది. అన్నపూర్ణమ్మకు మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టిన తర్వాత సాహితీ హాల్లోకి వచ్చింది. టేబుల్ మీద ఉన్న విక్రమ్ రిజిగ్నేషన్ లెటర్, ఉంగరం చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. వాటి స్థానంలో ఒక అగ్నిపర్వతం బద్దలైనంత కసి రగులుతుంది. విక్రమ్కి నిజం చెప్పి వాడిని మానసికంగా చంపేశాను అని భైరవి సంబరపడిపోతోంది. కానీ ఆమెకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ సామ్రాజ్యానికి రాజు మాత్రమే వెళ్ళిపోయాడు, రాణి ఇంకా ఇక్కడే ఉంది అని తనలో తాను గొనుక్కుంది సాహితీ. సరిగ్గా అప్పుడే రామ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. మేడం, విక్రమ్ గారు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా సెక్యూరిటీ వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద అరిచాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు మేడం? కంపెనీ పరిస్థితి ఏంటి? రేపు ఉదయం బోర్డ్ మీటింగ్ ఉంది. ఆయన రాకపోతే షేర్ హోల్డర్స్ ప్యానిక్ అవుతారు. సాహితీ విక్రమ్ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని తన కుడి చేతికి పెట్టుకుంది. రామ్, విక్రమ్ గారిని ఎవ్వరూ ఆపకండి. ఆయనకు ఇప్పుడు కాస్త ఏకాంతం కావాలి. కానీ ఆయనకు తెలియకుండా మన బెస్ట్ సెక్యూరిటీ టీం ఆయన వెన్నంటే ఉండాలి. ఆయనకు ఏ చిన్న కష్టం రాకూడదు. కానీ మనం ఉన్నట్లు ఆయనకు తెలియకూడదు అని ఆదేశించింది సాహితీ. మరి రేపటి బోర్డ్ మీటింగ్ మేడం? రామ్ ఆందోళనగా అడిగాడు. సాహితీ కళ్ళు తీక్షణంగా మారాయి. బోర్డ్ మీటింగ్ జరుగుతుంది రామ్. ఆ మీటింగ్కు రఘురామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాక్టింగ్ చైర్పర్సన్గా నేను వెళ్తాను. రామ్ ఆశ్చర్యపోయాడు. మీరా మేడం? కానీ మీకు బిజినెస్ వ్యవహారాలు. నా భర్త సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను బిజినెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు రామ్.
శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే చాలు. నా విక్రమ్ తిరిగి వచ్చే వరకు ఈ సామ్రాజ్యంలోకి భైరవి అడుగు పెట్టకుండా నేను కవచంలా నిలబడతాను. వాడుకున్న ఆయుధాన్నే వాడి శత్రువును నాశనం చేయడం ఎలాగో ఇప్పుడు ఆ భైరవికి నేను చూపిస్తాను. రేపటి మీటింగ్కి అన్నీ సిద్ధం చెయ్యి అని చెప్పింది సాహితి. హైదరాబాద్ నగర చివర్లో రాత్రి అవుతుంది. వర్షం తగ్గుముఖం పట్టింది. విక్రమ్ ఒంటరిగా నడుస్తున్నాడు. అతను ఎప్పుడు ఏసీ కార్లలో, ప్రైవేట్ జెట్లలో తిరిగినవాడు. ఇప్పుడు కాలినడకన అలసిపోయి ఒక పాత టీ స్టాల్ దగ్గర ఆగాడు. జేబులో చెయ్యి పెట్టుకొని చూసుకున్నాడు. పర్స్ లేదు. టీ తాగడానికి ₹1 కూడా లేదు. ఒకప్పుడు తన ఒక సంతకంతో 1000 కోట్లు కదిలేవి. ఇప్పుడు ఒక పూట కడుపు నింపుకోవడానికి తన దగ్గర ఏమీ లేదు. కానీ విక్రమ్కు బాధ అనిపించడం లేదు. ఒక రకమైన స్వేచ్ఛ అనిపిస్తుంది. తాను రఘురాం కొడుకు అనే బరువు నుండి బయటపడ్డాడు. కానీ తాను ఎవరు? మహేంద్ర కొడుకా? ఒక క్రిమినల్ రక్తం పంచుకు పుట్టిన తను నిజాయితీగా బ్రతకగలడా? తనలోని చీకటిని తను జయించగలడా? నేను మళ్ళీ నా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. కానీ ఈసారి రఘురాం కొడుకుగా కాదు, నా స్వంత శక్తితో, నా స్వంత క్యారెక్టర్తో విక్రమ్గా నిలబడతాను. అప్పుడే నేను సాహితీ కళ్ళల్లోకి గర్వంగా చూడగలను అని తనలో తాను నిర్ణయించుకున్నాడు విక్రమ్. విక్రమ్ వెతుకులాట ప్రారంభమైంది. తనను తాను తెలుసుకునే ప్రయాణం మొదలైంది. మరోవైపు విక్రమ్ లేని రఘురాం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి భైరవి వల విసురుతోంది. కానీ ఆ వలను ఛేదించి సింహాసనం మీద కూర్చోవడానికి సాహితి అక్షరాల రచయిత్రి నుంచి ఒక అపార ఖాళీలా మారుతోంది. భర్త ఆశయాలను కాపాడడానికి సాహితి వేసే తదుపరి అడుగు ఏంటి? విక్రమ్ తన అస్తిత్వాన్ని ఎలా వెతుక్కుంటాడు? భైరవి కుట్రలను సాహితి బోర్డ్ మీటింగ్లో ఎలా ఎదుర్కోబోతుంది? ఉదయం 8 గంటలు. రఘురాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ భవనం ఉరుములేని తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడన్న వార్త అప్పటికే వ్యాపార వర్గాల్లో దావానంలా వ్యాపించింది. షేర్ హోల్డర్స్లో ఆందోళన మొదలైంది. బోర్డ్ మెంబర్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. అందరి ముఖాల్లో ఒకటే ప్రశ్న: కంపెనీకి తదుపరి చైర్మన్ ఎవరు? విక్రమ్ ఎందుకు పారిపోయాడు? సరిగ్గా అదే సమయంలో భైరవి తన లాయర్లతో, కొడుకు రుద్రతో కలిసి ఎంతో దర్జాగా రఘురాం గ్రూప్ ఆఫీస్లోకి అడుగుపెట్టింది. సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె తన దగ్గర ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ డాక్యుమెంట్స్ చూపించి బలవంతంగా లోపలికి దూసుకువెళ్ళింది. నేరుగా బోర్డ్ మీటింగ్ జరుగుతున్న కాన్ఫరెన్స్ హాల్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. బోర్డ్ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. భైరవి నవ్వుతూ ప్రధాన కుర్చీ వైపు నడిచింది. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ అందరి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. భయపడకండి. మీ పెట్టుబడులను కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. విక్రమ్ గాడు ఒక ఫ్రాడ్ అని, వాడు రఘురాం గారి అసలు వారసుడు కాదని నిన్ననే నేను సాక్ష్యాలతో సహా నిరూపించాను. ఆ భయంతోనే వాడు రాత్రికి రాత్రే పారిపోయాడు. ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి దిక్కులేదు. ఒక మైనారిటీ షేర్ హోల్డర్గా, రఘురాం గారి కుటుంబ సభ్యురాలిగా ఈ కంపెనీ పగ్గాలు చేపట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఆ చైర్మన్ కుర్చీలో కూర్చోవడానికి సిద్ధమైంది. అక్కడ ఉన్న బోర్డ్ డైరెక్టర్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పరిస్థితి చేయి జారిపోతుందని వారికి అర్థమవుతుంది. ఆ కుర్చీ మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి నరికేస్తాను పెద్దమ్మగారు. కంచు గీసినట్లు వినిపించిన ఆ గొంతుకు హాల్లోని వారంతా ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు. అక్కడ నిలబడి ఉంది సాహితి. లేత గోధుమ రంగు ఫార్మల్ శారీలో, ముఖంలో ఎలాంటి ఆందోళన లేకుండా కళ్ళల్లో ఒక అగ్నిపర్వతాన్ని మోస్తూ నిలబడి ఉంది. ఆమె వెనక రామ్, లీగల్ హెడ్ మరియు 10 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సాహితి నడకలో ఒకప్పటి రచయిత్రి తాలూకు సున్నితత్వం లేదు. ఒక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కత్తి పట్టిన రాణి రాజసం ఉంది. భైరవి ముఖం చిరాకుగా మారింది. ఓ, విక్రమ్ గాడు పారిపోతే వాడి పెళ్ళాం వచ్చిందా? ఏంటే నీ నాటకం? ఈ బోర్డ్ మీటింగ్లో నీకు ఏం పని? గెటౌట్ అని అరిచింది భైరవి. సాహితి నెమ్మదిగా
నడుచుకుంటూ వచ్చి భైరవి ముందు నిలబడింది. తన బ్యాగ్లో నుంచి ఒక లీగల్ డాక్యుమెంట్ తీసి టేబుల్ మీద విసిరింది. ఈ కంపెనీ మీద, ఇక్కడి ఉన్న ప్రతి ఫైల్ మీద నాకు హక్కు ఉంది. ఎందుకంటే విక్రమ్ గారు ఇక్కడి నుండి వెళ్లే ముందు తన పేరు మీద ఉన్న 50% మెజారిటీ షేర్స్ను నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చారు. ఈ కంపెనీకి ఇప్పుడు నేను మెజారిటీ షేర్ హోల్డర్ని, యాక్టింగ్ చైర్పర్సన్ని. నేను కాదు, ఇక్కడి నుండి బయటకు వెళ్లాల్సింది మీరు అని సింహంలా గర్జించింది సాహితి. నిజానికి విక్రమ్ ఆ పేపర్లు రాసివ్వలేదు. కానీ విక్రమ్ సంతకం ఉన్న కొన్ని ఖాళీ బాండ్ పేపర్స్ను రామ్ సహాయంతో రాత్రికి రాత్రే లీగల్గా సాహితి పవర్ ఆఫ్ అటార్నీగా మార్చుకుంది. విక్రమ్ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఆ మాత్రం తప్పు చేసినా తప్పులేదు. బోర్డు మెంబర్స్ అందరూ సాహితి ధైర్యాన్ని చూసి అవాక్కయ్యారు. భైరవి కోపంతో రగిలిపోయింది. ఇది ఫేక్. విక్రమ్ పారిపోతూ నీకు ఈ పవర్ ఎందుకు ఇస్తాడు? నువ్వు ఫోర్జరీ చేశావు. సాహితి నవ్వింది. ఫోర్జరీ చేయడం మీ కుటుంబం పేటెంట్ పెద్దమ్మ, నాది కాదు. ఇక్కడ ఉన్న లీగల్ హెడ్ ఈ డాక్యుమెంట్స్ని అప్రూవ్ చేశారు. కావాలంటే రేపు కోర్టులో తేల్చుకోండి. కానీ ఇప్పుడైతే మీరు నా ఆఫీస్ నుండి బయటకు దయచేయాలి. రామ్, వీళ్లను బయటకు గెంటండి అని ఆర్డర్ వేసింది సాహితి. రుద్ర ఆవేశంగా ముందుకు రాబోయాడు. కానీ రామ్ తన గన్ను బయటకు తీసి ఒక్క అడుగు ముందుకు వేసిన బుల్లెట్ దిగిపోతుంది. ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ అని హెచ్చరించాడు. అవమానంతో రగిలిపోతూ భైరవి అక్కడి నుండి వెనుదిరిగింది. సాహితి, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. నీకు వ్యాపారం ఓనమాలు కూడా రావు. ఈ కంపెనీని నువ్వు వారం రోజులు కూడా నడపలేవు. నా దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను అని పళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయింది. భైరవి వెళ్ళగానే సాహితి ఆ చైర్మన్ కుర్చీ ముందు నిలబడింది. ఆమె అందులో కూర్చోలేదు. కుర్చీ పక్కనే ఉన్న మరో చిన్న కుర్చీని లాక్కొని అందులో కూర్చుంది. బోర్డు మెంబర్స్తో ఇలా అంది. నాకు బిజినెస్ తెలియకపోవచ్చు, కానీ నా భర్త ఆశయం తెలుసు. ఆయన నిలబెట్టిన ఈ సామ్రాజ్యం విలువ తెలుసు. రాజు తిరిగి వచ్చే వరకు ఈ సింహాసాన్ని కాపాడే బాధ్యత నాది. ఈ రోజు నుండి ఈ కంపెనీ నిర్ణయాలన్నీ నేనే అప్రూవ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. సాహితి తన తొలి యుద్ధంలో గెలిచింది. హైదరాబాద్ చివర్లోని ఒక పాత మార్కెట్ యార్డ్. ఎండ మండిపోతుంది. పెద్ద పెద్ద లారీలు వచ్చి ఆగుతున్నాయి. కూలీలు బస్తాలు మోస్తున్నారు. అక్కడ ఒక లారీలో నుంచి 50 కిలోల బియ్యం బస్తాలను తన వీపు మీద వేసుకున్నాడు విక్రమ్. నిన్నటి వరకు ఖరీదైన సూట్లు వేసుకున్నవాడు ఇప్పుడు ఒక పాత ప్యాంటు, చెమటతో తడిచిపోయిన చొక్కా వేసుకొని ఉన్నాడు. అతని మృదువైన చేతులు బస్తాల రాపిడికి బొబ్బలు ఎక్కి రక్తం కారుతున్నాయి. కానీ అతను ఆపడం లేదు. ప్రతి బస్తా మోస్తున్నప్పుడు తన మనసులోని మహేంద్ర రక్తపు మాలిన్యాన్ని కడిగేసుకుంటున్నట్లు ఫీల్ అవుతున్నాడు. మధ్యాహ్నం భోజన విరామం. విక్రమ్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. యజమాని వచ్చి అతని చేతిలో 200 రూపాయల కూలీ డబ్బులు పెట్టాడు. ఆ 200 నోట్లను చూసి విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది తన స్వంత కష్టాజీతం. దీని వెనక రఘురామ్ అనే పేరు లేదు. మహేంద్ర అనే రక్తం లేదు. కేవలం విక్రమ్ అనే ఒక మనిషి చెమట ఉంది. ఆ డబ్బులతో ఒక చిన్న హోటల్ దగ్గరకు వెళ్ళి భోజనం పార్సల్ తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ మార్కెట్ ఏరియాలో వసూలు చేసే ఒక లోకల్ రౌడీ తన గ్యాంగ్తో అక్కడికి వచ్చాడు. ఆ రౌడీ పేరు జగ్గా. వాడి చేతిలో ఒక కర్ర ఉంది. ప్రతి దుకాణం దగ్గర, ప్రతి కూలి దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఒక ముసలి కూలి దగ్గరకు వెళ్ళి వాడు దాచుకున్న 100 రూపాయలు లాక్కోబోయాడు. ఆ ముసలివాడు, అయ్యా, ఇవి నా మందుల కోసం బాబు అని ప్రాధేయపడుతున్నా జగ్గా వినిపించుకోకుండా వాడిని కాలితో తన్నాడు. అది చూసి విక్రమ్ రక్తం మరిగిపోయింది. భోజనం పొట్లం పక్కన పెట్టి జగ్గ దగ్గరకు నడిచాడు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయి అన్నాడు విక్రమ్ ప్రశాంతంగా కానీ గంభీరంగా. జగ్గా వెనక్కి తిరిగి విక్రమ్ని పైనుంచి కింద వరకు చూశాడు. ఎవర్రా నువ్వు? కొత్త బిచ్చగాడిలా ఉన్నావు. నాకే ఆర్డర్ వేస్తావా అంటూ చేతిలోని కర్రతో విక్రమ్ తల మీద కొట్టడానికి చెయ్యెత్తాడు.
కానీ విక్రమ్ కళ్ళు రెప్పవేయలేదు. ఒక మెరుపు వేగంతో జగ్గా చేతిని పట్టుకొని కర్రను లాగేసి వాడి వీపు మీద ఒక దెబ్బ వేశాడు. జగ్గా కింద పడిపోయాడు. వాడి గ్యాంగ్ విక్రమ్ మీదకు దూసుకొచ్చింది. విక్రమ్ ఒకప్పటి జూడియో ఛాంపియన్. పైగా అతని శరీరంలో మహేంద్ర తాలూకు సహజమైన బలం ఉంది. కేవలం 5 నిమిషాల్లో ఆ 4 రౌడీలను నేల కరిపించాడు. కానీ ఎవ్వరినీ తీవ్రంగా గాయపరచలేదు. జగ్గాను కాలర్ పట్టుకొని పైకి లేపి, బలం అనేది కాపాడుకోవడానికి వాడాలిరా, భయపెట్టడానికి కాదు. వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి ఇక్కడి నుండి పారిపో అని అరిచాడు విక్రమ్. జగ్గా భయంతో ఆ డబ్బులు ఆ ముసలివాడికి ఇచ్చేసి అక్కడి నుండి పరుగులు తీశాడు. అక్కడ ఉన్న కూలీలందరూ విక్రమ్ని ఆశ్చర్యంగా, ఆరాధనగా చూశారు. ఆ ముసలివాడు విక్రమ్ చేతులు పట్టుకొని, దేవుడిలా వచ్చావు బాబు, నీ పేరేంటి అని అడిగాడు. విక్రమ్ చిరునవ్వు నవ్వి, విక్రమ్, నా పేరు విక్రమ్ అన్నాడు. తొలిసారిగా అతను తన పేరును ఎవరి అండా లేకుండా గర్వంగా చెప్పుకోగలిగాడు. కానీ విక్రమ్కి తెలియని విషయం ఏమిటంటే, దూరంగా ఆగి ఉన్న ఒక నల్లటి కారులో నుండి ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీస్తున్నాడు. ఆ వ్యక్తి విక్రమ్ మీద కన్నేసిన సాహితీ మనిషి రామ్. రాత్రి 10 గంటలవుతుంది. రఘురామ్ గ్రూప్ ఆఫీస్లోని చైర్మన్ క్యాబిన్లో సాహితీ ఇంకా పనిచేస్తూనే ఉంది. టేబుల్ నిండా ఫైల్స్ ఉన్నాయి. ల్యాప్టాప్లో ఏదో డేటాను తీక్షణంగా పరిశీలిస్తోంది. భైరవి వేసిన సవాల్ను ఎదుర్కోవాలంటే ఆమె డిఫెన్స్ కాదు, అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. సాహితీ ఒక జర్నలిస్ట్. డేటాను వెతకడం, లోపాలను కనిపెట్టడం ఆమె వృత్తి. గత 5 ఏళ్లలో భైరవికి సంబంధించిన సేల్ కంపెనీల ఫైల్స్ను రామ్ ద్వారా హ్యాక్ చేయించింది. రామ్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు. మేడం, మీరు చెప్పినట్లే భైరవి గారి అకౌంట్స్ అన్నీ చెక్ చేశాను. ఆమె తన ఆస్తులన్నీ రుద్ర ఎంటర్ప్రైజెస్ అనే ఒక బినామీ కంపెనీ పేరు మీద మార్చేసింది. అంతేకాదు, గతంలో మన కంపెనీ నుండి కొన్ని సీక్రెట్ టెండర్ ఫైల్స్ని దొంగలించి వాటి ఆధారంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కొట్టేసింది. సాహితీ ముఖంలో చిరునవ్వు వెలిసింది. గుడ్. దొంగ తన ఇంట్లోనే ఆధారాలు వదిలేశాడు. భైరవి ఇన్నాళ్ళు విక్రమ్ గారి ఎమోషన్స్తో ఆడుకుంది. ఇప్పుడు నేను ఆమె పర్స్తో ఆడుకుంటాను. రామ్, రేపు ఉదయం కల్లా ఈ ఆధారాలన్నీ ఇన్ఫోర్మేట్ డైరెక్టరేట్కి మరియు జాతీయ మీడియాకి అనామకంగా పంపించు. భైరవి రేపు ఉదయం లేచేసరికి ఆమె ఆఫీస్ ముందు మీడియా ఉండాలి. లోపల ఈడీ అధికారులు ఉండాలి. అలాగే మేడం. ఇంకో విషయం, మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయ్యింది. విక్రమ్ గారిని మన సెక్యూరిటీ టీం ఫాలో అవుతోంది అని చెప్పి రామ్ ఒక పెన్ డ్రైవ్ను సాహితీకి ఇచ్చాడు. సాహితీ ల్యాప్టాప్లో ఆ వీడియోను ప్లే చేసింది. బస్తాలు మోస్తూ చెమటలు కక్కుతున్న విక్రమ్, రౌడీలను కొడుతూ గర్వంగా నిలబడిన విక్రమ్. ఆ వీడియో చూస్తుంటే సాహితీ కళ్ళ నుండి కన్నీళ్లు ఆగడం లేదు. తాను ఎంతో ఆరాధించే, పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్న తన భర్త రోడ్డు మీద కూలివాడిలా మారాడని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. కానీ అదే సమయంలో తన తండ్రి రక్తాన్ని జయించి ఒక మంచివాడిగా నిలబడుతున్న విక్రమ్ని చూసి ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. మీరు మీ యుద్ధం చేయండి విక్రమ్, మీ కష్టాన్ని నేను ఆపను. మీరు మీ అస్తిత్వాన్ని వెతుక్కొని తిరిగి వచ్చేసరికి ఈ సింహాసనాన్ని ఏ శత్రువు తాకకుండా నేను చూసుకుంటాను అని ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న విక్రమ్ ముఖాన్ని నిమిరింది సాహితీ. మరుసటి రోజు ఉదయం భైరవి తన గెస్ట్ హౌస్లో కాఫీ తాగుతుండగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త భైరవికి సంబంధించిన రుద్ర ఎంటర్ప్రైజెస్ ఆఫీస్పై ఈడీ దాడులు, 100 కోట్ల రూపాయల హవాలా కుంభకోణం, కార్పొరేట్ టెండర్ల చోరీకి సంబంధించిన పక్కా ఆధారాలు లభ్యం, భైరవి ఆస్తులను సీజ్ చేస్తున్న అధికారులు. ఆ వార్త చూడగానే భైరవి చేతిలోని కాఫీ కప్ కింద పడి ముక్కలయింది. అప్పుడే ఆమె లాయర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేడం, ఎవరో మన సీక్రెట్ ఫైల్స్ అన్నీ లీక్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. రుద్ర పేరు మీదున్న అకౌంట్స్ కూడా బ్లాక్ అయ్యాయి. మనం ఇప్పుడు ₹1 కూడా డ్రా చేయలేం అన్నాడు వణుకుతూ. భైరవి కుర్చీలో కుప్పకూలిపోయింది. సాహితీ విసిరిన దెబ్బ మామూలుది కాదు. ఆమె సామ్రాజ్యం మీద దాడి చేయడం కాదు, ఏకంగా భైరవి ఆర్థిక మూలాలనే కోసేసింది.
ఆ సాహితీ ఒక మామూలు జర్నలిస్ట్ పిల్ల. నా కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఒక్క రాత్రిలో కూల్చేసిందా? విక్రమ్ గాడు ఎమోషనల్ ఫూల్. వాడిని సులభంగా బోల్తా కొట్టించాను. కానీ ఈ సాహితీ ఒక పాయిజనస్ స్నేక్. ఈ దెబ్బతో నన్ను రోడ్డు మీద నిలబెట్టింది అని పళ్ళు కొరుకుతూ అరిచింది భైరవి. రుద్ర ఆవేశంగా వచ్చాడు. అమ్మా, మన అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సాహిత్యని చంపేద్దామా? భైరవి కళ్ళు కుటిలంగా ఆలోచించాయి. వద్దు, సాహిత్యని చంపితే పోలీసులు వస్తారు. మనకు ఇప్పుడు డబ్బు కావాలి. మన మీద కేసులు పోవాలి. ఇవన్నీ జరగాలంటే రఘురామ్ గ్రూప్ మన చేతుల్లోకి రావాలి. సాహితిని ఆ కుర్చీలో నుంచి దించాలంటే ఆమె బలాన్ని దెబ్బకొట్టాలి. ఆమె బలం విక్రమ్. విక్రమ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో పసిగట్టండి. వాడి ఒంటరితనాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. వాడికి ఒక శత్రువును సృష్టించాలి. ఢిల్లీ చివర్లోని ఒక పాడుబడిన గౌడన్. అక్కడ ఒక ముసలివాడు కానీ ఎంతో బలిష్టంగా ఉన్న వ్యక్తి హుక్కా పీలుస్తున్నాడు. అతని పేరు కాలభైరవ్. మాఫియా డాన్ మహేంద్రకు ఒకప్పటి కుడిభుజం. ఆ తర్వాత మహేంద్ర సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి మహేంద్రను వెన్నుపోటు పొడిచిన ద్రోహి. అతని ఫోన్ మోగింది. ఫోన్ చేసింది భైరవి. హలో భైరవ్, నేను భైరవిని మాట్లాడుతున్నాను. భైరవ్ నవ్వుతూ, హే భైరవి, ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చానా? మహేంద్ర చచ్చిపోయిన తర్వాత నువ్వు మాయమైపోయావు. అవును భైరవ్, కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. మహేంద్ర ఆస్తి అంతా రుద్ర పేరిట ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా? కానీ మహేంద్రకు ఇంకో కొడుకు ఉన్నాడు. వాడి పేరు విక్రమ్. వాడి శరీరంలో మహేంద్ర రక్తం ప్రవహిస్తోంది. మహేంద్ర సామ్రాజ్యానికి, వాడి పగకు అసలు వారసుడు విక్రమ్. వాడు బ్రతికి ఉంటే నీ ప్రాణాలకు ముప్పు. భైరవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏంటి, మహేంద్రకు ఇంకో కొడుకు ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడు భైరవి? భైరవి నవ్వింది. వాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. రోడ్డు మీద అనాథలా తిరుగుతున్నాడు. వాడి దగ్గర సెక్యూరిటీ లేదు, డబ్బు లేదు. వాడి ఫోటో, అడ్రస్ నీకు పంపిస్తున్నాను. వాడి కథ ముగించు. ఫోన్ కట్ చేసిన భైరవి కుటిలంగా నవ్వింది. సాహితీ, నువ్వు వ్యాపారంలో నన్ను కొట్టావు. కానీ నేను నీ మాంగళ్యం మీదే దెబ్బ కొడుతున్నాను. మహేంద్ర పాత శత్రువులు ఇప్పుడు విక్రమ్ వెంటపడతారు. విక్రమ్ ఏ రక్తాన్ని అయితే వదిలించుకోవాలి అనుకుంటున్నాడో అదే రక్తం వాడిని వెంటాడడానికి వస్తుంది. చూద్దాం నీ రాజుని నువ్వు ఎలా కాపాడుకుంటావో. మరోవైపు విక్రమ్ ఒక చిన్న రేకుల షెడ్డు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. రాత్రి 12 గంటలవుతోంది. కిటికీలో నుంచి వస్తున్న చల్లని గాలి అతన్ని నిద్రపుచ్చుతోంది. తనకు ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని అతనికి తెలియదు. సాహితీ ఇంట్లో తన గదిలో ఒంటరిగా కూర్చొని విక్రమ్ ఫోటో చూస్తూ ఏడుస్తూ, మీరు త్వరగా వచ్చేయండి విక్రమ్. ఈ కవచం ఎంత బలంగా ఉన్నా లోపల ఉన్న నా గుండె మీకోసం అల్లాడిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ మళ్ళీ కూలి పనికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాలభైరవ్ మనుషులు 2 నల్లటి సుమోల్లో ఆ మార్కెట్ యార్డ్ దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళ చేతుల్లో ప్రాణాంతకమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, విక్రమ్. సాహితీ సెక్యూరిటీ టీం కూడా దూరంగా విక్రమ్ని గమనిస్తోంది. కానీ వాళ్లకు ఈ కొత్త శత్రువుల రాక గురించి తెలియదు. విక్రమ్ ఒక బస్తా మోస్తూ కింద పడిపోయిన ఒక చిన్న పిల్లాడిని లేపడానికి వంగాడు. అప్పుడే ఒక సుమో వేగంగా అతని వైపు దూసుకువస్తుంది. అతన్ని తొక్కించి చంపేయడానికి వాహనం దూసుకువస్తున్న శబ్దం విక్రమ్కు వినిపించింది. అతను వెనక్కి తిరిగాడు. సాహితీ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ టీం అలర్ట్ అయ్యింది. కానీ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మహేంద్ర శత్రువుల దాడి నుంచి విక్రమ్ తనను తాను ఎలా కాపాడుకుంటాడు? తనకు తెలియని ఒక పాత గతం తన ప్రాణాల మీదకు తీసుకువస్తుందని విక్రమ్ ఎలా గుర్తిస్తాడు? ఈ దాడి గురించి తెలిస్తే సాహితీ విక్రమ్ కోసం తన ముసుగు తీసి రంగంలోకి దిగుతుందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.